ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి పండగ వైభవంతో తెలుగువారి ఇళ్లు దేదీప్యమానంగా వెలిగిపోతున్న శుభతరుణమిది. పండగ రోజుల్లోనే కాదు, పండగకి అటూ ఇటూ 4 రోజుల పాటు ఈ సంక్రాంతి శోభ వెల్లివిరుస్తూనే ఉంటుంది. ఎంతో ఆనందకరమైన ఈ సన్నివేశానికి తగ్గట్టుగానే ఈనాటి మన కార్యక్రమంలో తెలుగు పాటను గురించి ముచ్చటించుకుందాం. తెలుగు పాట, అందులోనూ తెలుగు సినిమా పాట అనగానే మనకు చప్పున గుర్తొచ్చే గీత రచయిత వేటూరి సుందరరామూర్తి. ఆయనే ఈనాటి తెలుగు వెలుగు విశిష్ట అతిథి. సినీ గీత రచనలో అనేక ప్రయోగాలు చేసి తెలుగు పాటకు ప్రేక్షకుడి మదిలో పట్టాభిషేకం చేసిన అపురూపమైన గీత రచయిత వేటూరి సుందరరామూర్తి. ఎలదేటి రొదల, కదిలేటి నదిలా, కలల వరదలా సాగిపోతుంది ఆయన గీతం. మదిలోని కోరికలు మదన గీతికలు వినిపించేలా ఆయన పాట కొనసాగుతుంది. మెరిసే మెరుపులు, మురిసే పెదవుల, సిరిసిరి నవ్వులు కాబోలని పరమేశ్వరుని స్తుతించిన వేటూరి వారికే చెల్లింది. వేల కొలది సినీ గీతాల ప్రస్థానంలో ఆయన రాసిన ఆణిముత్యాలు, అపురూపమైన గీతాలు ఎన్నెన్నో. వాటిలోని వినసొంపైన పద ప్రయోగాలు మరెన్నో. ఈయన పాటల్లోని భాషా సంపదన గురించి, తెలుగు సినిమా పాటలు మాతృభాషా వికాసానికి చేసే దోహదాన్ని గురించి ఇప్పుడు సుందరరామూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుందరరామూర్తి గారు. తెలుగు భాష అజంత భాష కాబట్టి దానికి గానయోగ్యత ఉంది అని పండితులు అంటుంటారు. ఈ నేపథ్యంలో భాషకి పాటకి ఉన్న సంబంధం ఎలాంటిదో చెప్తారా? సుబ్రహ్మణ్య భారతి గారు చాలా గొప్పగా తెలుగుని గురించి అనేక పాటలు రాశారు. అందులో ఒక పాట ఒక జాతీయ గీతంగా కూడా తమిళులు పాడుకుంటూ ఉంటారు. అది 2-3 సినిమాల్లో కూడా అది వచ్చింది. సుందర తెలుంగినిల్ పాట చేయితే తోణిగళై ఓట్టి విళయాడి వరువం అంటే సుందరమైన తెలుగులో పాట చేసుకుని ఆ పాట పాడుకుంటూ వెన్నెల్లో నౌకా విహారం చేస్తూ నా జీవితం గడుపుకుంటాను అని ఆ మహాకవి చెప్పడం జరిగింది. ఆయన తమిళ కవి. తమిళంతో సహజీవనం చేస్తున్నటువంటి తెలుగులో ఉన్న మాధుర్యాన్ని ఆయన గ్రహించి ఏనాడో ఎలుగెత్తి చాటినటువంటి పాట ఇది. స్వర సంపదని ఇముడ్చుకోగలిగినటువంటి చక్కని పొందిక మన భాషలో, భాషా పదాల్లో ఉన్నదని మనం ఒప్పుకోవాలి. ఏదైనా పర్వదినం సందర్భంగా రాసిన పాటలు ఏమైనా ఉన్నాయా? పద్యం ఏదో రాసా ఇప్పుడు భారతిలో. సంక్రాంతి వచ్చే సంసార కాసార కల్హార పంక్తికి పూర్ణ శారదవలే, జీవిత మహాకుహు చింతాతమిశ్రాన సఖియ హాస వికాస చంద్రిక వలె, లొచ్చున వడ్డ గుండియల నుల్లోలంబుగా వించు పుత్రదీప మయూఖ పుంజము వలె, విధుర విరహవ్యధ మధుర సంయోగాన చిందు నానందాశ్రు బిందువు వలె. మీకు ఒక సవాలుగా కనిపించిన సన్నివేశం కానీ, మీరు కొంచెం ప్రయత్నం మీద రాసిన పాట కానీ ఏదైనా ఉంటే ఉదాహరించండి. ప్రతిఘటన అనే చిత్రంలో స్త్రీని అన్ని విధాలా అవమానపరిచి సంఘంలో చాలా హీనాతిహీనమైన స్థితికి లాగినప్పుడు ఒక తిరుగుబాటు అని చెప్పలేము, అది ఒక ఆక్రందన, ఒక స్త్రీ హృదయం ఆక్రందనకి సంబంధించిన పాట రాయమని, అది ఆ సన్నివేశం కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు అప్రయత్నంగా వచ్చినటువంటి పాట అది. మొత్తం పాటంతా రాసిన తర్వాత చూసుకుంటే అది ఆ సన్నివేశం అందులో ఒక దానికి ఒక ఫ్రేమ్ కట్టినట్టుగా కనిపించి వారందరూ కూడా ఆనందపడటం జరిగిందమ్మా. ఆ సన్నివేశ బలం ఎటువంటిదంటే అది మాటనిచ్చింది, అది పాట పాడించింది నా చేత. లోపల నా ఒక వేదన, జీవుని వేదన అన్నాడైనా, అది నా జీవుని వేదన అయిపోయింది ఆ క్షణంలో. అయిపోయి వచ్చినటువంటి పాట అది. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అనేటువంటి పాట. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, 6వ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం.
రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడే మీకోసం మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. తెలుగు సినిమా పాట సాహిత్యం ప్రస్థానాల గురించి చెప్తారా? అనేక విజాతీయ పదాల యొక్క సాంకర్యంతో భ్రష్టమైనటువంటి తెలుగు రాను పాటల్లో చోటు చేసుకుంటుంది. దానికి ఒకరిని నిందించి ప్రయోజనం లేదు. ఇవాళ తెలుగుకి ఇమిడేటటువంటి వేషభాషలు మన సినిమాల్లో ఉండటం లేదు. ఆ తెలుగు తలకట్టుతో తెలుగు ఎంత త్యాగరాజ కీర్తనలాగా తెలుగు పాట ఉంటే దానికి తగ్గ ఆహార్యంతో నాయికానాయకులు ప్రవర్తించేటువంటి నటించేటటువంటి పరిస్థితులు మనకి ఇవాళ లేవు. మీరు సినీ రంగంలోకి ప్రవేశించినప్పటికే కొంతవరకు ఒక రకమైన క్షీణత తెలుగు సినిమా పాటల్లో ఉంది. కానీ మీ పాటలకు విశేషమైన ప్రజాదరణ లభించింది. అంటే తెలుగు ప్రేక్షకులు మీ సాహిత్యం వంటి సాహిత్యాన్ని కోరుకుంటున్నారని అర్థం కదా. మహాకవులను ఆకర్షించింది ఈ సినీ రంగం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని, దాశరథి, శ్రీశ్రీ, దాశరథిని, వీళ్ళందరినీ కూడా ఆకర్షించింది. అంతకుముందే శ్రీశ్రీ గారు ఉన్నారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఉండేవారు. ఇటువంటి ధోరణి ప్రబలక ముందే వారి రచనలు సాగినాయి. అప్పటి సినిమాలు, సినిమా కథలు, సన్నివేశాలు దానికి తగ్గట్టుగా దోహదం చేసినాయి. బయట రంగాల్లో ఉన్న వారిని కూడా ఆకర్షించగలిగినటువంటి సినీ రంగం రాను అదే దీంతో నేను కూడా ఇందులో ఏదో చక్కని మంచి పాటలు రాసుకోవచ్చు, భావకవిత్వాలు రాసుకోవచ్చు అన్నీ చేరినవాడిని నేను కూడా. అటు తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా ఒక 10-15 సంవత్సరాలు ఆరోగ్యంగానే ఉందమ్మా తెలుగు సినిమా పాట. అటు తర్వాత త్వరితగతిన మార్పులు రావటం మొదలుపెట్టినాయి. సినిమా చాలా చాలా మంచి మాధ్యమం భాషని ప్రచారం చేయడానికి. ఇలాంటప్పుడు పాటకు ఆ బాధ్యత లేదా? ట్యూన్లకి పాటలు రాసేటువంటి రోజులు విపరీతంగా ప్రబలిపోయినాయి. ఆ ట్యూన్లు పాశ్చాత్యమైనటువంటి బాణీల్ని, పాశ్చాత్య ధోరణుల్ని, శంకరాభరణంలో చెప్పినట్టు మూలుగులు, నిట్టూర్పులు, మలేరియా వ్యాధిగ్రస్తున్నటువంటి వాడి బాధలు, ఇటువంటి మూలుగులు లాంటివి వస్తున్న పరిస్థితుల్లో తెలుగుని అందులోకి దాన్ని చిత్రవధ చేసి అందులో ఇమర్చి చేయాలంటే అది ఒక రకమైనటువంటి సర్కస్ ఫీట్ అయిపోతుంది. దాంతో తెలుగు అని 3 అక్షరాలు వాటి స్థానాలు మార్చుకుని తెగులు అవుతుంది కొన్నప్పుడు. ఇప్పుడు తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి సంబరాలను తెలిపే పిల్లల ఆటపాటలు చూద్దాం. సంక్రాంతి సంబరాలు, ఓహో ఓహోయ్ సంక్రాంతి సంబరాలు, నేడు సంక్రాంతి సంబరాలు, మా చిన్ని పల్లెలోన సంబరాలు, సంక్రాంతి సంబరాలు, ముగ్గులంట ముగ్గులంట పెద్ద పెద్ద ముగ్గులంట, ఆహా ఓహో మంటలంట మంటలంట భోగి మంటలంట, ఆహా ఓహో బోసినోరు పాపాయిల భోగి పళ్ళ పండగంట, సంక్రాంతి సంబరాలు, నేడు సంక్రాంతి సంబరాలు. మేళమంట మేళమంట గంగిరెద్దు మేళమంట, ఆహా ఓహో కీర్తనంట కీర్తనంట హరిదాసు కీర్తనంట, ఆహా ఓహో గోపియల పాటలంట బొమ్మలకే హారతంట, సంక్రాంతి సంబరాలు, నేడు సంక్రాంతి సంబరాలు. రైతన్న బసవన్న కష్టపడ్డ కష్టానికి, రైతన్న బసవన్న కష్టపడ్డ కష్టానికి బంగారం పండెనంట, బంగారం పండెనంట, పండగంటే ఇదేనంట, సంక్రాంతి సంబరాలు, నేడు సంక్రాంతి సంబరాలు.
భాషలో మీరు చేసిన ప్రయోగాలు సినిమా పాటకు సంబంధించి. నేను నవరసాలకు సంబంధించినటువంటి సన్నివేశాలు నా అదృష్ట విశేషం కొద్దీ మహా దిగ్దర్శకుల దగ్గర పనిచేసి ఉండటం చేత ఆ రోజుల్లో ఇంకా ఇటువంటి చిత్రాలు వస్తున్న కారణంగా నేను పనిచేయటం జరిగింది. అప్పటి సంగీతం కూడా కేవి మహాదేవన్ గారు కానీ, ఎంఎస్ విశ్వనాథన్ గారు కానీ, రమేష్ నాయుడు గారు కానీ, ఇటువంటి మహామహులు వాళ్ళు ట్యూన్లు ఎప్పుడు ఇవ్వలేదు. ట్యూన్లు ఇవ్వటం అనేటువంటి సంప్రదాయం మహాదేవన్ గారు ఎప్పుడూ అంటూ ఉండేవారు. ట్యూన్ అనేది ఉండదు నాయన, నువ్వు రాసిన పాటను బట్టి నాకు ట్యూన్ రావాలి, ఆ సన్నివేశాన్ని బట్టి నువ్వు పాట రాయాలి, ఆ పాటను బట్టి నాకు ట్యూన్ రావాలి తప్ప ట్యూన్ అనేది మిస్నోమర్ అది లేదు అని అది ప్రూవ్ చేసినటువంటి మహానుభావుడు ఆయన. మరి ఆ సందర్భాల్లో ఈ నవరసాలకి సంబంధించినటువంటి పాటలు రాయటంలో అప్పటికింకా తెలుగు భాషలో విశిష్ట ప్రయోగం, ఏదన్నా చక్కని నుడికారం పలుకుబడి ఉంటే దాన్ని మెచ్చుకునేటటువంటి ముందు ప్రేక్షకుల దాకా కాదు, ఆ చుట్టుపక్కల నా దర్శకుడు, నా నిర్మాత, నా నటీనటులు వీళ్ళు మెచ్చుకుంటే చాలు. వాళ్ళు మెచ్చుకునేది ప్రేక్షకులందరూ మెచ్చుకునేదే అయి ఉంటుంది. ఇప్పుడు నిదురించే పెదవిలో పదముంది పాడుకో, ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో, ఇటువంటి మాటలు ఉన్నాయనుకోండి. ఒక మూగ క్యారెక్టర్ గురించి చెప్పేటప్పుడు మరి ఇటువంటి మాటల్ని అవి కరిగిపోతాయి సన్నివేశంలో. ఇవేం పెద్ద సంస్కృత సమాస భూయిష్టమైనటువంటి పదాలు కావు. అవన్నీ చాలా చక్కని సాహిత్యం కింద చలామణి అయినాయి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఆయన నుడికారాలు మీరు చూసి ఉంటారు. చిగురాకులలో చిలకమ్మ, చిన్న మాట వినరావమ్మ, మరుమల్లెలలో మామయ్య, మంచి మాట సెలవీవయ్య, ఈ విధమైనటువంటివి. ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన, ఆ యాతన అనేటువంటి మాట అంత చక్కని తెలుగు మాట ఉపయోగించే సన్నివేశాలు ఎప్పుడన్నా వస్తే ఉపయోగిస్తే ఇది ఎవరికి అర్థమవుతుంది, తీసేయమంటున్నారు. బాగా తృప్తినిచ్చిన మీరు రాసిన పాటలేవి? అలలు కదిలిన పాటే, ఆకు మిదిలిన పాటే, కలలు చెదిరిన పాటే, కలత చెందిన పాటే, ఏ పాటనే పాడను, బ్రతుకే పాటైన పసివాడను అని ఒక పాట. అలాగే అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ అంటంలో ఈడొచ్చిన ఆడపిల్లని కూడా అర్థం ఉంది. పూచిన కొమ్మ అంటే చాలా తేలిక మాటలతో డైలాగ్ కూడా సాంగ్ అవుతుంది కొన్నప్పుడు. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే. దానికి ఆయన రమేష్ నాయుడు గారు నేను రాసిన తర్వాత ఆ చేయటంలో ప్రతి వర్డ్ని ఎంత ఆలోచించి ప్రూన్ చేసి ఆయన దాన్ని ట్యూన్ చేశారనేటువంటిది. మనస అనేది అనేక సందర్భాల్లో వస్తుంది. అక్కడ ఎక్కడ మనస అని ఎట్లా అన్నాడో అతిగా అంటే అతి ఎట్లా ఉంటుందో చెప్పడం, తొందరపడితే అలుసి అంటే ఆ తొందర పాటు చూపించడం, ఆ విధమైనటువంటి కంపోజిషన్స్ ఒక అటువంటి సందర్భాలు ఉండేవి పూర్వం, ఇప్పుడు లేవు అవి. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే, అతనికి నీవు నచ్చావు లేదో, ఆ శుభ ఘడియా వచ్చేను రాదో, తొందరపడితే అలుసే మనసా, తెలుసా మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే.
సుందర రామ్మూర్తి గారు, ఇప్పుడు తెలుగు భాష వినియోగం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఉత్తరాలు రాయటం అనేది పోయి ఫోన్లు వచ్చేసినాయి. ఇప్పుడు మనకి సెల్ ఫోన్స్ కూడా వచ్చేసినాయి. అందులో మాట్లాడే మాటలు అందులో తెలుగు శాతం ఎంత ఉంటుంది? మనం టీవీ ఆన్ చేస్తే ఆ టీవీలో తెలుగు ఎంత ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి మీరు. తెలుగు ఇంట బయట అంటే ఇంట్లో చూస్తే మమ్మీ డాడీ సంస్కృతి వచ్చేసింది. అనేక కార్టూన్స్ మనం చూస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నాం అంటే అమ్మ కొట్టింది, ఎందుకంటే మమ్మీ అని పిలవలేదని కొట్టిందని. ఇటువంటి పరిస్థితి దాపరిస్తుంటే అసలు రాజ్యాంగపరమైనటువంటి బానిసత్వం పోయిన తర్వాత భాషా విషయకమైనటువంటి బానిసత్వం మనం కొని ఎంతో ప్రేమగా మనం ఆ దుప్పటి కప్పుకుంటున్నాం. మనం ఇల్లు చూసి ఇల్లాలను చూడమని మన హైదరాబాద్ మహానగరాన్ని చూసి మన భాష విషయం మనం తెలుసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మార్గ్ అని పెడుతున్నారు రోడ్లకి. ఈ మార్గ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ మార్గ్ అనేది తప్ప వీధి అనేది దారి అనేది మరి మనకి ఉన్నాయి కదా కొన్ని మాటలు, అవి ఏమన్నా పెట్టుకోవచ్చు కదా. ఏమిటంటే తెలుగు భాష స్వభావాలకి ఏవైతే ఆయువు పట్లు అవన్నీ పోతున్నాయి, ప్రత్యయాలు పోతున్నాయి. ఆ నుడికారం ఎప్పుడైతే పోతుందో ఇది తెలుగు కాదు. ఆంధ్ర మహాపురుషులు భాషా సేవ చేసిన వారు, దేశ సేవ చేసిన వారు సురవరం ప్రతాపరెడ్డి గారు, మాడపాటి హనుమంతరావు గారు, జమలాపురం కేశవరావు గారు, ఇటువంటి మహానుభావులు ఉన్నారు కదా. వాళ్ళ పేర్లు పెట్టచ్చు కదా రోడ్లకి. మన తెలుగు వాళ్ళ పేర మెడ్రాస్లో అనేక రోడ్లు ఉంటే చూసి మనం చాలా గర్వంతో తలెత్తుకుంటూనే సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది. తెలుగు మరి హైదరాబాద్లో సందుల్లో గొంతుల్లో ఎక్కడో నక్కి భయపడుతూ బయటికి రావడానికి సిగ్గేసి లోపల దాక్కుంటోంది. ఇవాళ ఇదే పరిస్థితి క్రమంగా ఇతర పట్టణాలు కూడా ప్రబలుతోంది. యువతరం తెలుగు భాషని వినియోగాన్ని పెంచుకోవాలన్నా, తెలుగు భాషపై వాళ్ళకి ఒక అపేక్ష కలగాలన్నా ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? పూర్వం వచనం కూడా బట్టి చెప్పించేవాళ్ళు. ఇప్పుడు నాకు నీతి చంద్రిక చాలా బాగా నోటికొచ్చు. పరవస్తు చెన్నై సూరి గారు రాసినటువంటి నీతి చంద్రిక. గోదావరి తీరమున గొప్ప బూరు వృక్షము గలదు, అందు నానా దిక్కుల నుండి పక్షులు వచ్చి రాత్రి వసించుతుండను. ఒకనాడు వేకువ లఘుపతనకమును వాయసము మేల్కొని రెండవ యమున వల్ల సంచరించుతున్న కిరాతిని చూచి నేడు వరువాత లేచి వీని మగము చూచితని నేడేమి కీడు వాటి ఇళ్ళగలదు తెలియదు అనుకొనుతుండగా వాడు ఆ వృక్షములకు సమీపం నూకలు జల్లి పోయి చెరువు పొదలో పొంచి చూస్తుండెను. అనంతరము చిత్రగిరివుడని కపోతరాజు నెంగిని సంచి ఇట్ట మొత్తం వచ్చేసేదన్నమాట వచనం. అటువంటి బట్టీయం వేయటం అనేటువంటిది తెలుగు పాఠాలు, తెలుగు మాటలు, తెలుగు పద్యాలు, వేమన పద్యాలు, శతక వాంగ్మయం పోతుంది. వేమన లాంటి మహాపురుషులు చెప్పినటువంటి పద్యాలన్నీ జీర్ణమై మృగ్యమైపోతున్నాయి. రేపు వేమన అంటే ఎవరు అనుకునేటువంటి పరిస్థితి. అంటే పోతన గారి భాగవతంలో పద్యాలు, ఇటువంటివి బట్టీయం వేయించి వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం. పెదబాల శిక్ష సంస్కృతిని మళ్ళీ పునరుద్ధరించాలి. మళ్ళీ అవన్నీ వచ్చినప్పుడు తెలుగు ఆటోమేటిక్గా అది తప్ప గతి లేదు. అది చేయకపోతే మనకి మార్కులు రావు అనుకోరు విద్యార్థి. ఇప్పుడు తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి సంబరాలను తెలిపే పిల్లల ఆటపాటలు చూద్దాం. దుక్కు దుక్కు దున్నారంట, ఏమి దుక్కు దున్నారంట, రాజుగారి తోటలో జామ దుక్కు దున్నారంట. అవునాటే అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా, పావనగిరి గొబ్బిల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో. విత్తనం వేశారంట, ఏమి విత్తనం వేశారంట, రాజుగారి తోటలో జామ విత్తనం వేశారంట. అవునాటే అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా, పావనగిరి గొబ్బిల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో. తెలుగు పట్ల ఆసక్తి తగ్గిపోవడం అనే నేపథ్యంలో సినిమా రంగం ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ప్రబంధ సాహిత్యం కానీ మన పూర్వ సాహిత్యం ఈ కావ్యాలన్నీ పరిశీలించినప్పుడు ఎన్ని అనర్ఘమైనటువంటి రత్నాలైనటువంటి సన్నివేశాలు మనం జారవిడుచుకుంటున్నామని. ఇప్పుడు కళాపూర్ణోదయంలో సుగాత్రి శాలీనుల వృత్తాంతం ఉంది.
అది ఎటువంటి పిక్చర్ అవుతుంది అది తీస్తే. అయితే దీనికి కొంత ప్రభుత్వం తోడ్పాటు ఉంటే నిర్మాతలు కాస్త ముందుకు వచ్చేసేవాళ్ళు ఉన్నారు మా రంగంలో, నా అభిప్రాయం. చాలామంది దర్శకులకు ఆ ఉద్దేశం ఉంది. ఆ ధైర్యం మనకు ఉండాలి, ఆ పూనిక మనకు ఉండాలి. అంటే ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ కొంత ఉండాలి ఆర్థికంగా దీంట్లోనే నా అభిప్రాయం. మీ జ్ఞాపకాల్లో సంక్రాంతి పండుగను గురించి చెప్పండి. వాకిట్లో ముగ్గు వేయటం అనేటువంటి సంప్రదాయానికి ఆద్యమైనటువంటిది సంక్రాంతి పండుగ. తెల్లవార్లు రాత్రులు దీపాలు పెట్టుకుని ఆడవాళ్ళు ముగ్గులు, రంగురంగుల ముగ్గులు వేస్తూ వీధులన్నీ ముగ్గులమయం. ఇట్లా ఉండి గొబ్బెమ్మలను పెట్టుకుని అందులో బంతి పువ్వులు, చేమంతి పువ్వులు వచ్చేటువంటి రోజులు అవి. ఆ పౌష్యలక్ష్మి విహారం గ్రామాల్లో చూస్తుంటే ఎంత ఆనందంగా ఉండేదంటే, భూమి మీద రంగవల్లులు తీరినటువంటి ఆ గ్రామాలను చూస్తుంటే ఎన్నో ఇంద్రధనుస్సులు నేల మీద పొడిచినట్టుగా అనిపిస్తూ ఉండేది. పల్లెటూళ్ళని పాడుపెట్టిన తర్వాత మనం సంక్రాంతిని గురించి మాట్లాడుకుంటున్నాం. దీన్ని పెద్ద పండగ అని పిలుచుకుంటారు అందరూ. కొత్తగా అల్లుళ్ళు ఇళ్ళకి రావటం, అత్తవారిళ్ళకి రావటం, ఆ శోభ చెప్పడం, తెలుగుతనం అంతా సంక్రాంతి పండగ తీసుకొచ్చి ఇళ్ళకి హత్తి ఆ ప్రతి ఇల్లు ఒక తెలుగిల్లుగా శోభించినటువంటి రోజులు అవి. మరి అటువంటి శోభ మళ్ళీ తిరిగి చూస్తామా లేదా, ఏనాటికన్నా వస్తుందా? అది భాషోద్ధరణతో ప్రారంభించి ఎప్పుడైతే భాషను మనం ఉద్ధరించుకున్నామో తద్వారా సంస్కృతి కూడా మళ్ళీ రినైజెన్స్, మళ్ళీ పూర్వ రోజులు వచ్చి ఆ శోభ మళ్ళీ వస్తుందనే ఆశాభావంతో మాత్రం నేను ఉన్నాను. వేటూరి సుందరరామూర్తి గారు కేవలం ఒక సినీ గీత రచయితగా మాత్రమే కాకుండా ఒక తెలుగు భాషాభిమానిగా, ఒక తెలుగువాడిగా ఈరోజు ప్రతిస్పందించారు. తెలుగు సినిమా పాట ఇప్పుడు భ్రష్టత్వం పట్టుతోంది అంటే దానికి ముఖ్యమైన కారణం తెలుగు సినిమాలో కథలో గాని, వస్తువులో గాని, చిత్రీకరణలో గాని తెలుగుదనం లేకపోవడమే. ముందు ఆ వస్తువులోనూ కథలోనూ తెలుగుదనం అనేది వస్తే పాటలో దానంతటదే తెలుగుదనం అనేది వెల్లివిరుస్తుంది అనే ఒక సత్యాన్ని ఆయన మనకు చెప్పారు. దానితో పాటే తెలుగులో పాఠశాలల్లో గాని, కళాశాల స్థాయిలో గాని తెలుగు బాగా నేర్చుకున్న, చదువుకున్న పిల్లలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఈనాటి యువతకు తెలుగుపైన అభినవేశం గాని, తెలుగు పట్ల ఆసక్తి, పాండిత్యం గాని కలిగించడానికి వీలవుతుంది. వీటన్నిటికీ కూడా ప్రభుత్వము, ప్రజలు కూడా పూనుకోవాలి అనే ఒక గొప్ప సందేశాన్ని మనకు అందజేశారు. వారికి ఈటీవీ ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందుగాని, నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందుగాని, కొలువై ఉందుగాని కలుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. తెల్లారిపోయింది పల్లె లేచింది, పల్లెలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. కడివెడు నీళ్ళు కలాపి చల్లి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు, కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు, ముచ్చాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, ముచ్చాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో
ముగ్గుల్లో గొబ్బిళ్ళు రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు